నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం మేడం. నా పేరు మంగాదేవి అండి. అది పొలగొత్త గ్రామం, ఈస్ట్ గోదావరి, అనపత్తి మండలం, పొలగొత్త. నేను ధ్యానంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిందండి. అంతకేతో నేను మాంసం అది తినేదాన్ని, చేపలు అవి కోసేసేదాన్ని తెలియక అజ్ఞానంలో అలాగే చిన్న చిన్న పొరపాట్లు జరిగింది నాకు. అప్పుడు ఒక పుస్తకం చదివాను నేను. ఆ పుస్తకం చదివాక అందులో మాంసం తింటే పాపం. మీరు చదివిన పుస్తకం పేరేంటి? నా పుస్తకం చదివి మర్చిపోయాను కొంచెం. అది ఏంటంటే ఎవరితో ఎలా మాట్లాడాలో, జీవితం ఎలాగా నడుచుకోవాలని రాసింది ఆ పుస్తకంలో. ఏ మనిషితో ఎలా ప్రవర్తించాలో అన్నీ కూడా అన్నీ మంచి రాసిందనమాట అందులో. ఆ పుస్తకం అంతా చదివేసాక ఇంకా మాంసం తింటే పాపం అని రాసింది కదా, ఇది తినకూడదు, వేడించి చేపలు కూడా కొయ్యకూడదు అని తెలుసుకుని ఇలాగే క్లాసులుగా వెళ్తుంటాను నేను అప్పుడప్పుడు, దగ్గర క్లాసులకి. ఆ పౌర్ణమి ధ్యానానికి అది పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తాం రోజు కూడా. అప్పుడప్పుడు మాకు ఊళ్ళో పొలగొత్తలో పిరమిడ్ ఉందండి, అక్కడ మధ్యాహ్నం మాటలు వెళ్ళి ధ్యానం చేసుకుంటాం 2 గంటలు. 10 మంది స్త్రీలు వస్తుంటారు, చేసుకుని అలాగే వస్తాం. నాకు 12 సంవత్సరాల నుంచి అసలు ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని కాదండి. మీరు ధ్యానంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిందా? కానీ ట్యాబ్లెట్ వేసుకున్నాను, పెట్టుకున్నాను. కానీ మళ్ళీ మధ్యన కొంచెం షుగరు అని వచ్చింది. నాకు టెస్ట్ చేస్తే షుగర్ వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోకపోతుందంటే ఈ మధ్యన మళ్ళీ అప్పుడప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. కానీ నాకు ట్యాబ్లెట్ అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ ట్యాబ్లెట్ వేసుకోకుండా నా జీవితం గడాలి, ఇంజక్షన్ పడకుండా జీవితం గడాలని బాగా ఇదైనా దృఢమైన సంకల్పం చేసుకుంటున్నాను. మరి నన్ను ఏదో నన్ను ఏదో పరీక్షించిందో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యన అప్పుడప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. అంటే షుగరు తగ్గదని. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నాను? పొద్దుటే నేను 4 గంటలు వేస్తానండి. 4 గంటలు వేసి ధ్యానం చేసుకుంటాను 5 వరకు. చేసుకుని అప్పుడు నా ఇంట్లో పనులు అవి ఉంటే చేసుకుంటాను. అంటే మా ఇంట్లో ఉంటాయి కదా ఏవో పనులు, అవి చేసుకుని పుస్తకాలు అప్పుడప్పుడు చదువుతుంటానండి నేను. అంటే బ్రహ్మం ఒక్కటే, అంతా బ్రహ్మమే. మనం అట్లా బ్రహ్మం అనే పుస్తకం చదివాను నేను. అందులోని అంతా బ్రహ్మమే. మనం ఎక్కడ తెలుసుకున్నా బ్రహ్మమే. ప్రతి దాంట్లో బ్రహ్మం ఒక్కటే అని రాసింది అనే భావన పెట్టుకుని అహం బ్రహ్మాస్మి ఆ పుస్తకం చదివాను కాబట్టి మొత్తం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనంత సృష్టి అని అంతా అందులో రాసుంటాం వల్ల మొత్తం అంతా దర్శనం చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది అండి. అంటే మనం ఎక్కడుంటే అక్కడ బ్రహ్మ అంతా దర్శనం చేసుకున్నట్టు, మనం ఒక దుక్కులు అంటే దూరాలు అది వెళ్ళకుండా కూడా మన కళ్ళు మూసుకుని దర్శనం చేసుకున్నట్టుగా అనుభూతి పొందుతాను నేను. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఎక్కువసేపు ధ్యానం చేస్తే ఆ సమస్యని క్లియర్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. అంటే నాకు కొంచెం మౌనం ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం ఏమన్నా ఎక్కువ మాట్లాడినా అంటే ఇంట్లో వాళ్ళ సభ్యులోని వాళ్ళతో కొంచెం ఎక్కువ మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా నాకు తలలో నరాలు లాగటం అని నీరసం వచ్చేస్తుంది అనమాట. మౌనంగా ఉంటే కొంచెం బాగుంటుంది. వర్క్ కూడా కొంచెం ఎక్కువ చేసేస్తుంటే కొంచెం నీరసంగా అలా ఉంటుంది. సామాన్యంగా చేసుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇలాంటి పిరమిడ్లో ధ్యానం చేసుకుంటాం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల ఆత్మజ్ఞానం ఏంటో తెలుసుకున్నాను. మీ ఇంట్లో అందరూ శాకాహారులుగా మారారండి? ఇంకా మారలేదండి, కొంచెం వాళ్ళు మారమని చెప్తున్నాను. నీ వయసు వచ్చేసరికి మారతాంలే, ఇప్పుడు నుంచి చిన్నపిల్లం కదా, అది తినకపోతే బలం ఉండదు, నువ్వు తినలేదేంటి నీ వయసులోనే అని నాకు చెప్తున్నారు. మీరు ఎవరికైనా కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ ఉంటారా? చెప్తాను, ఇలా చేసుకోండి, మీరు అసలు ఏమో కొట్టొద్దు, చంపొద్దు, ఏ చేపలు కొయ్యొద్దు, ఆ పాపమే మనకు తగులుతుంది అని చెప్తుంటాను. ఇప్పుడు పల్లెటూర్లలో గ్రామ దేవతల మొక్కులు అని చెప్పేసి మేము మొక్కుకున్న అమ్మవారికి కోడిని మొక్కుకున్నాం, జంతు బలి ఇవ్వాలని చెప్పేసి మేకని కోరిని అంటారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అమ్మవారిని అమ్మవారి కోపం వస్తే మనుషులనే ఉంచద్దు. ఆ మోగజీవాలని మాయమార్మం తెలియని మోగజీవాలను ఎత్తే మాత్రం ఏంటి తిరిగి పాప మనకే వస్తుంది. అది అందుకని వేయకూడదు, మేకల్ని కోళ్ళని కోయకూడదు. భక్తితో భూమాతని అమ్మని భక్తితో మనం కొలుచుకుని భక్తితో మనం స్మరించుకుంటే అమ్మగా తెలుసుకుంటుంది అని నేను భావించుకుంటున్నానండి.
అట్లకి మాయ మరమం తిని మోగజీవాలు చంపేసి అట్లా మాపలు తినేసి ఏదో మన అవసరానికి ఇది అయిపోయాం అని అనుకుంటాం. మంచి పద్ధతి జీవహింస మహాపాపం, జీవహింస చేయకూడదని చెప్పి మీకు తెలిసింది, మీ బంధువులు వాళ్ళకి అట్లా ఫంక్షన్ చేసి నేను తెలుసుకున్నానండి. అంటే మనకి సేవలు అయ్యంటే గబ్బలు కాలు కింద పడిపోతే తొక్కేస్తాం రాపేస్తాం, కానీ పని కట్టుకుని ఏది కూడా చంపకూడదు అని తెలుసుకున్నాను నేను. మా పిల్లలకు కూడా ఏం మౌజులు చంపకండి, కొట్టకండి, ఆ పాపం మనకు తగులుతుంది అని చెప్తున్నాను. వాళ్ళకి ఇంకా అర్థం చేసే జ్ఞానం ఉందో లేదో నాకు తెలీదు. కొంచెం ఎందుకంటే అనుభవం లేని కొంచెం వయసు కదండి, గబాలు చేపలు తెచ్చుకుంటారు, ఏదో కోసేసుకుంటారు, వండేసుకుంటారు. మీకు ధ్యానంలో ఏమన్నా మూడో అనుభవాలు ఏమన్నా వస్తాయండి? అనుభవాలు అంటే అండి, మనం దేనికి ఇప్పుడు పత్రిసారి చెప్పారు కదా, ఏ రూపం ఊహించుకోవద్దు, ఏ ఇది ఊహించుకోవద్దు అని. మనం కళ్ళు మూసుకుంటాం, శూన్యం, మనసులో శూన్యం, మాటలో మౌనం, మనసులో శూన్యం. అది తెలుసుకుని ధ్యానం చేసుకుంటే మన శక్తిని వస్తుందండి. మనం ఏయో రూపాలు ఊహించుకుంటే మనకి ధ్యానం సరిగ్గా రాదు. శ్వాస మీద ధ్యాస పెట్టి మనకి గాలికి రూపం లేదండి, భూమికి రూపం లేదు. ఇవన్నీ మనం అన్ని రూపాలు మనుషులే కదా పెడుతున్నారు. విగ్రహాలన్నీ కూడా బొమ్మలు చేసి ఈ అమ్మ ఎలాగుంటుంది, ఆ అమ్మ ఎలాగుంటుంది అని పెట్టుకుంటున్నారు మనుషులు. కానీ నిజం చెప్పాలంటే భూమాతకు రూపం ఉందండి, లేదు కదా. గాలికి రూపం లేదు కదా, నీరుకి రూపం లేదు కదా. కానీ గుళ్ళు కట్టడం వల్ల అంటే మనుషులు ఏది దేవుడు ఎక్కడుంది దేవి తల్లి అలాగే అనటం వల్ల మనుషులు రూపం వచ్చుకుని దాన్ని గుళ్ళో పెట్టుకుని మెలిగించి అలాగా పోల్చుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అమ్మ అంతా ఒకటే. దానికి ఏంటంటే ఎన్నో పేర్లు పెట్టుకుని మనుషులే పోల్చుకుంటున్నారు. నా దృష్టిలో అయితే అమ్మ ఒకటే. అమ్మ అంటే మనకి భూమాత అమ్మ. ఆ భూమాత ఒక ఊరికి ఒక పేరు చొప్పున కొలుచుకోబడుతుంది. రూపం పెట్టించుకుని మనుషుల చేత ఒక గుడి కట్టించుకుని కొలుచుకు పెట్టుకున్నాం. నిజం చెప్పాలంటే అమ్మ ఎక్కడున్నప్పుడు ఇక్కడ పెట్టుకున్నా మన భూదేవే, ఎక్కడ పెట్టుకున్నా మన భూదేవికి ఎప్పుడు కూడా స్మరించుకోవటం, ఆవిడ లొంగి మనం నడుచుకోవాలండి. మనలో ఎప్పుడు అహంకారం అజ్ఞానం పెరగకూడదు. అహంకారం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడే భూమాత మన మీద కొంచెం క్రోధత్వం అయిపోతుంది. మన అహంకారం వంచడానికే భూమాత కూడా కోపం వస్తుంది. మనం ఎప్పుడు భూమికి ఆకాశానికి లొంగి ఉండాలి. చెట్టు ఏమంటారు, ఎదిగి కొలిది ఒదుగుండాలి చెట్టు. అలాగే మనం ధ్యాన ప్రచారం కూడా మనం ఎంత ప్రతి ఒక్కరికి మనం లొంగి ఉండాలి తప్ప నేనే వస్తుంది నేనే ఇదని ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. అలా చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎంత గొప్ప ఎలాంటి వాళ్ళని మనం తల వంచి నమస్కరించుకోవటం, మనం ప్రతి ఆత్మకే కృతజ్ఞాభావం నమస్కరించుకోవడం ఇది నేర్చుకోవాలి. మీరు శాకాహార ర్యాలీలో వాటిల్లో పాల్గొన్నారు? వెళ్ళాను, అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. అంటే ఎక్కువ కాదు కానీ ఏదో 4-5 సార్లు వెళ్ళాను. మీరు ఎక్కువగా ఇంట్లో చేస్తారా పిరమిడ్లో చేస్తారా? ఇంట్లో చేసుకుంటాను. పొద్దుట మధ్యాహ్నం మాటలు పిరమిడ్లోకి వెళ్తాం, 2ంటికి 3ంటికి అలాగే. మీ దగ్గరలో పిరమిడ్ ఉందా? చేసుకుంటాం. చేసుకుని మనం అలాగంటే అప్పుడప్పుడు బాగోపోవటం ఉంటుంది అనుకోండి. మనం తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది, మనం చేసే వర్కుని బట్టి ఉంటుంది అని నేను తెలుసుకుంటున్నాను. పౌర్ణమి ధ్యానం చేస్తారండి? చేసుకుంటామండి. పౌర్ణమి ధ్యానానికి మామూలుగా చేసే ధ్యానానికి ఏమన్నా తేడా ఉంటుందండి. పౌర్ణమి ధ్యానం కొంచెం విశ్వంలో అనంత శక్తి మనకి ఆ వేళ కొంచెం మౌనంగా ధ్యానం చేసుకుంటే ఆ శక్తి అంటే మనకి మనలోకి వస్తుంది. మనం ఆ వేళ ఏదో చుట్ట వచ్చారని అలాగని మాసాలు చేపలు వండితే ఆ ఎనర్జీ శక్తి పోయి మనకి లేనిపోని దోషం తగులుతుంది. చెప్తాను పౌర్ణమి నాడు అమాస నాడు అసలు ఎప్పుడు ఎవరైనా వచ్చినా కూడా మాంసం చేపలు వండకండి, తినకండి, ధ్యానం చేసుకోమని నాకు అది చెప్తాను. ఏంటండి కొంతమంది అండి ధ్యానం పూర్తిగా తెలియక మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఏళ్ళగా ఉంటుంది. తెలుసుకున్నాక వాళ్ళు తెలుసుకుంటారు కదా, మనం కంగారు పడకూడదు కదా. నేను తెలుసుకోలేకపోయాను కదండి, మరి మొదట్లో నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు సేమ